హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు తీసిన సందీప్ కిషన్ తన 30వ సినిమాగా ఈ రోజు రిలీజ్ అయింది మజాక. ధమాకా హిట్ తర్వాత త్రినాథరావు నక్కిన తీసిన ఈ సినిమాలో రావు రమేష్, రీతు వర్మ, మన్మధుడు ఫేమ్ అంశు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, తల్లి లేని కొడుక్కి త్వరగా పెళ్లి చేయాలన్న ఆలోచనతో పెళ్లి కుమార్తెల కోసం వెతుకుతుంటాడు రావు రమేష్. అయితే ఆడదిక్కు లేని ఇంటికి ఎవరిని పిల్లనివ్వడానికి ముందుకు రారు. దాంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తనే పెళ్లి చేసుకుని తర్వాత కొడుకు పెళ్లి చేయాలని డిసైడ్ అయిన రావు రమేష్ అంశు వెంట పడతాడు. అదే సమయంలో సందీప్ కిషన్ రీతు వర్మని లవ్ చేస్తారు. మరి ఈ అంశు రీతు వర్మ ఒకరికొకరు ఏమవుతారు, ఆ తర్వాత సినిమా ఏ మలుపులు తిరిగింది అనేది మజాక. ఇక ఈ సినిమా ప్లస్లు మైనస్లు విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. అందులో తండ్రి కొడుకులుగా రావు రమేష్ మరియు సందీప్ కిషన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయని చెప్పాలి. ఇక లవ్ యాంగిల్ కూడా కొంచెం ఫన్నీగానే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో ఉండే కామెడీని సెకండ్ హాఫ్ లో క్యారీ చేయలేకపోయాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే కూడా వీక్ అయ్యి బోర్ కొడుతుంది సెకండ్ హాఫ్. అలాగే మ్యూజిక్ కూడా తేలిపోయింది. ఇటువంటి కామెడీ సినిమాలకి కావాల్సిన మ్యూజిక్ ని మ్యూజిక్ డైరెక్టర్ అందివ్వలేకపోయారు. ఇక మొత్తంగా ఈ సినిమాకి మా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈ వీకెండ్ కి ఏ సినిమాలు లేక బోర్ కొడుతుంది సినిమా చూడాలి అంటే ఈ సినిమా చూడొచ్చు తప్పితే, లైట్ తీసుకొని అన్ని సందీప్ కిషన్ సినిమా లాగానే ఓటీటీలో చూసినా కూడా సరిపోతుంది. ఇక మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రినాథరావు మరి ఈ సినిమాతో ఆ పేరుని చెడగొట్టుకుంటాడా లేకుంటే కనీసం యావరేజ్ హిట్ తో కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.